మానవుడికి మరణం ఎందుకు వచ్చింది? దేవుడు మాట వినక మరణం వచ్చింది. ఇందాకలా అవగారి కోసం మాట్లాడాను. దేవుడు మాటకి లోబడక, భర్తకి లోబడక, దేవుని మాట వినక, సాతాను మాట విని, అందమైన రమ్యంగా ఉందని ఆ పండు తిని కొన్ని తీసుకొని మరలా తన భర్తకి ఇచ్చిందంట. కొన్ని తన భర్తకైనా బుద్ధి ఉందా? దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా. ఆదికాండం 2 అధ్యాయం 15 నుంచి మరి 16-17 వచనాలు చూస్తే ఏదైనా తోటలో పెట్టి అన్నీ అనుభవించండిరా, ఇదిగో ఇక్కడ ఒక వృక్షం ఉంది, ఈ వృక్షం తింటే చనిపోతారు, దీంట్లో ఏది ముట్టుకోవద్దురా అని చెప్పి ఆదాముకి స్పష్టంగా చెప్పాడు కదా. ఆదామేమో అవ్వకు చెప్పాడు కదా. మరి అవ్వేమో దేవుడి మాట వినలేదు, భర్త మాట వినలేదు, పండు తినేసి, సాతాన మాట విని తినేసి కొన్ని పళ్ళు తీసుకొని వస్తే ఆ పండు నీకు చూపించాడు కదా దేవుడు. ఆవిడేమో తీసుకొని వస్తే నువ్వేం చేసావు? తినేసావు. అంటే నువ్వెవరి మాట విన్నావు? దేవుడి మాట విన్నావా? వినలేదు. అందుకు దేవుడు ఏం చేశాడో చూడండి. ఈ రెండో వీడియో పూర్తిగా వినండి. మానవుడికి మరణం ఎందుకు వచ్చిందో. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదికాండం 3 అధ్యాయం 9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుంటిన నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, ఆ స్త్రీ, సర్పము నన్ను మోసపూర్చినందున తింటిని అంది. అది అసలైన విషయం. ఇప్పుడు దేవుడి మాట అవ్వ వినలేదు, ఆదాము వినలేదు. ఎవరి మాట విన్నారు? మరి వీళ్ళు దేవుడు మాట వినలేనందుకు వీరికి ఏమొచ్చింది అంటే మరణం ప్రాప్తించింది. దానికన్నా ముందు ఏమొచ్చిందో చూడండి. అక్కడ క్లియర్గా ఉన్నది. 17వ వచనం చూస్తున్నాను. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఏం శపించబడిందండి? ఫస్ట్ మానవుడికి తీసుకొచ్చి ఏదైనా తోటలో ఆశీర్వాదం మొత్తం అన్నీ అనుభవించండిరా, ఈ వృక్షం పండు మాత్రం తినొద్దు అని చక్కగా మంచి ఆశీర్వాదమైన ప్లేస్లో పెట్టాడు దేవుడు. ఆ నేల మీద పెట్టాడు ఆశీర్వాదం. మానవుడికి లోటు లేని జీవితము ఇచ్చాడు. ఈరోజు ఇవాళ రేపు చాలామంది దేవుడు మాట వినకే వారి జీవితాల్లో లోట్లు. దేవుడి మాట విన్నవారందరికీ కూడా సమృద్ధిగా ఉన్నది, మంచి ఆరోగ్యం ఉన్నది, మనశ్శాంతి ఉన్నది, శాంతితో ఉన్నారు, సంతోషాలతో ఉన్నారు. 10 మందికి పెట్టే స్టేజ్లో వారికి ఉన్నా లేకపోయినా వారికి దేవుడు పోషించగా వారికి ఉన్న దాంట్లో కలిగిన దాంట్లో 10 మందికి అన్నం పెట్టేవారిగా ఉన్నారు. డబ్బు బంగారం చూసి మురిసిపోయిన వారిగా లేరు వాళ్ళు. ఈ లోకాన్ని చూసి మురిసిపోయిన వారిగా లేరు. నాది 100 ఎకరాలు ఉంది, అమ్మో దాన్ని చూసి మురిసిపోయిన వారు కాదు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా బతికిన వారుగా ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మరణించరు. వారు దేవుడు మాట విన్నవారు ఎప్పుడు బాగుంటారు. వారు ఎన్నడూ భూమి మీద బతుకుంటారు, వారి పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది వాస్తవం. వారికి రెండో మరణమే లేదని ప్రకటన గ్రంథములో 2:11 ఉన్నది. ఎవరికి మరణము అంటే రెండో మరణం, దేవుడు మాట వినలేని వారికే రెండో మరణం ఉందని, వారి రెండో మరణము అగ్నిగుండంలో పాలు పంచుకుంటారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14-15 ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 8వ వచనములో ఉన్నది. అయితే చూడండి ఇంకొన్ని మాటలు మీతో. అందుకే మానవుడు ఏం చేసినా ప్రతీది కూడా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఆలోచించకపోతే, దేవుడు మాట వినకపోతే
జాగ్రత్తగా బ్రతకకపోతే వచ్చే పరిమాణము శాపము, తర్వాత బాధలు, శ్రమలు, దుఃఖము అన్నీ వచ్చాక మరణం. ఆ మరణము రెండో మరణం. దేవుడు మాట విన్నవాడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడ మరలా కొన్ని మాటలు చూసుకుందాం. 17వ వచనములో ఏముందంట? ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. నేల శపించబడింది. మానవుడు వల్ల ఆ ఏదైనా తోట నుంచి బయటికి త్రోయబడ్డాడు. నేల శపించబడింది కనుక వారికి ఇంకా ఫలాలు లేవు. ఆ యొక్క ఏదైనా తోట నుంచి పైకి తరిమివేయబడ్డారు. కానీ దానికి ముందు కూడా ఇంకోటి జరిగింది, చూద్దాం. 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మొన్నే గనుక తిరిగి మొన్నైపోదువని చెప్పాను. అది మరణము. అంతవరకు కూడా ఈ ఆదికాండము 3వ అధ్యాయం స్టార్ట్ అయిన కాంచి కూడా దేవుడు మరణం పెట్టలేదు. మానవుడికి మరణం లేదు. జన్మనైతే ఇచ్చాడు. దేవుడు ఆలోచనలు అయితే వేరేగా ఉన్నాయి. కానీ ఆలోచనలు దెబ్బతీసింది ఎవరు అంటే సాతాను మాట విని తనకి శాపం తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకుంది ఎవరంటే మానవుడు. చేతులారా ఈరోజు త్రాగుబోతుగా ఉండి త్రాగి చచ్చిపోతున్నారు. చేతులారా చచ్చిపోతున్నారు. కొంతమంది మంచి భార్య ఉంటుంది, లేకపోతే మంచి భర్త ఉంటుంది, పక్కవారితో అక్రమ సంబంధం పెట్టుకొని ఏడుసు రోగాలు అందించుకొని చేతులారా చచ్చిపోతున్నారు. కొంతమంది వ్యసన పాలైపోయి డ్రగ్స్, గంజాయిస్ చేతులారా మరణం తెచ్చుకుంటున్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే సాతాను మాట విన్నవారు. మీరేం పర్లేదు తాగిన మాత్రం. ఒకరోజు సందర్భాల్లో ఒక వ్యక్తిని తాక్కయ్యా అంటే, లేదన్నా నాకు మందు పడింది తెలుసా నీకు, నేను ఫుల్ బాటిల్ తాగినా, నేను కడుపు నిండా ఆహారం, అందుకే నేను బాగున్నాను అన్నయ్య. చూసారా ఎలాంటి మాట్లాడుతున్నారు? ఒరే బాబు, నేను కూడా ఫుల్ బాటిల్ తాగి ఉండరా, మంచిది కాదురా, ప్రమాదం నీకు, మాను. దానివల్ల దేవునికి దూరం అయిపోతావు, పరలోకానికి దూరం అయిపోతావు, ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు, కుటుంబానికి దూరం అయిపోతావు అంటే వినలే. తాగి ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. లేరా అలాంటి వారు? పాపంలో చనిపోయిన వారు లేరా? అందుకే పాపం వల్ల వచ్చేది మరణం. రోమపత్రిక 6:23 ఉంది, చదువుకోండి. హెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేసిన వాడికి మాత్రమే మరణశిక్ష అన్నాడు. అంటే ఎవరికి? పాపము చేసిన వాడికి. పాపము చేయలేని వాడికి దేవుడు కాచి కాపాడుతాడు. అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మానవుడికి మరణం ఎందుకు వచ్చిందంటే, దేవుడు మాట వినక, దేవుడికి లోబడక, మనుషుల మాటలు విని, సాతాను మాటలు విని చెడు మార్గంలో పోయి మరణం తెచ్చుకుంటున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి నువ్వు లోబడితే అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదికి అసలు చోటే ఇవ్వకండి. ఎఫెసీయులు 4:27 ప్రకారం నువ్వు దేవుడికి లోబడితే అపవాదిని ఎదురు నుంచి పారిపోతాడని యాకోబు 4:7 అంటే అపవాది మీ యొద్ద నుంచి పారిపోతున్నాడు అంటే నువ్వు దేవుడికి లోబడితే నీకు మరణమే లేదు. ఆ మరణము నిన్ను తాకదు అని అర్థం. ఇది తెలుసుకోండి. భౌతికంగా నువ్వు చనిపోయినా రెండో మరణం నువ్వు రుచి చూడవు. దేవుడు మాట విన్న ప్రతి ఒక్కరు కూడా తనని కనులారా చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరనే మాట. ఈ మాట చాలాసార్లు చెప్తాను. మత్తయి సువార్త 5:8 ప్రకారం మానవుడు చేతులారా మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు కానీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదల్లా ఒకటే, దేవుణ్ణి తెలుసుకోండి. మంచి దారిలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆయన మార్గములో ఎటువంటి పాపం లేదు, సాతాను మార్గములో మాత్రమే పాపం ఉన్నది. దేవుడనే మార్గములో ఎప్పుడు సత్యమే ఉంటుంది, అబద్ధం ఉండదు. సాతాను మార్గములోనే ఎప్పుడు అబద్ధం ఉంటుంది. అబద్ధాన్ని కని వారిని ఎవరైతే అబద్ధాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరూ సాతానికి బిడ్డలైపోతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. దేవుడు మార్గములో నిత్యజీవం ఉన్నది, సాతాను మార్గములో నిత్యాగ్ని ఉన్నది. తెలుసుకో సహోదరి సహోదరుడా, ఇప్పటికీ మించిపోయింది లేదు. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో పవిత్రమైన మాటలు రాయించాడు, యథార్థమైన మాటలు రాయించాడు, నీతికి సంబంధించిన మాటలు రాయించాడు, మంచితనానికి మించిన మాటలు రాయించాడు.
నీవు మనుషుల దయ సంపాదించు, దేవుని దయ సంపాదించు. నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 2 వీడియోలు చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ సైలెస్ పాల్.